ఆఫ్టర్ 9 రెస్టో పబ్ టాప్ ఫెంచ్ పబ్లకు వచ్చిన కస్టమర్లపై సిబ్బంది దాడికి పాల్పడ్డారని బాధితులు ఆరోపించారు. పిడిగుద్దులతో తమను గాయపరిచారని బాధితులు పోలీసులకు కంప్లైంట్ చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ పబ్లకు సంబంధించిన వీడియోలు తాజాగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. పబ్బుల్లో మహిళలతో అసాంఘిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. పబ్లపై చర్యలు తీసుకొని తమకు న్యాయం చేయాలని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశామని, అయినా ఇప్పటి వరకు తామిచ్చిన ఫిర్యాదును ఎవరు పట్టించుకోకపోవడం లేదంటూ బాధితులు ఆరోపించారు. ఈ విషయంలో ఇప్పటికై స్పందించి బాధితులపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఆఫ్టర్ 9 రెస్టో పబ్ టాప్ ఫెంచ్ పబ్లకు వచ్చిన కస్టమర్లపై సిబ్బంది దాడికి పాల్పడ్డారని బాధితులు ఆరోపించారు. పిడిగుద్దులతో తమను గాయపరిచారని బాధితులు పోలీసులకు కంప్లైంట్ చేసినా ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ పబ్లకు సంబంధించిన వీడియోలు తాజాగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. పబ్బుల్లో మహిళలతో అసాంఘిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. పబ్లపై చర్యలు తీసుకొని తమకు న్యాయం చేయాలని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశామని, అయినా ఇప్పటి వరకు తామిచ్చిన ఫిర్యాదును ఎవరు పట్టించుకోవడం లేదంటూ బాధితులు ఆరోపించారు. ఈ విషయంలో ఇప్పటికై స్పందించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ ఇన్నారెడ్డి అందజేస్తారు. ఇన్నారెడ్డి. శిరీష, మనం గమనించవచ్చు, గతంలో పబ్బుల్లో డ్రగ్స్ రావటం, డ్రగ్స్ పట్టుబట్టడం, తర్వాత మైనర్లు కూడా వెళ్ళటం, తర్వాత గవర్నమెంట్ తీసుకున్న చర్యలు కూడా గమనిస్తా ఉన్నాం. అయితే ఎన్ని చేసినప్పుడు కూడా ఈ పబ్బులకు సంబంధించిన వ్యవహారంలో ఏదో ఒక ఇష్యూలు జరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు ఆలస్యంగా వెలుగు చూసిన కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో హల్చల్ అవుతున్న నేపథ్యంలో మనం గమనిస్తే బంజారాహిల్స్ లో ఆఫ్టర్ 9 రెస్టో పబ్ టాప్ క్వీన్ పబ్బులకు సంబంధించి కొంతమంది కస్టమర్ల మీద ఆ యాజమాన్యం దాడి చేసింది. అంటే ఏదన్నా సరే అక్కడ కస్టమర్లకు ఏదైనా ఇబ్బంది కలిగినప్పుడు, వాళ్ళు ఏదైనా డిమాండ్ చేసినప్పుడు సర్వీస్ ఇవ్వాల్సిన బాధ్యత పబ్బు ఓనర్ల మీద ఉంది. కానీ అలా చేయకుండా వాళ్ళ మీద దాడి చేయటం, తర్వాత దీంట్లో అంటే కొంతమంది బౌన్సులను పెట్టుకొని ఈ రకంగా పిడుగులతో దాడి చేసిన నేపథ్యం అయితే ఉంది. అప్పుడే అంటే ఎప్పుడైతే పబ్ యాజమాన్యం వాడు అడిగిన దానికి అంటే ఇవ్వాల్సిన సర్వీస్ ఇవ్వకుండా ఇబ్బంది పాలు చేయడం, దాని వెనుక తర్వాత ఇదే కాకుండా కొంతమంది అమ్మాయిలతోటి అసభ్యకరమైన పనులు చేపిస్తారని చెప్పిన వ్యవహారం కూడా వాళ్ళు ప్రస్తుతం ఆరోపణలు చేస్తా ఉన్నారు. పబ్ యాజమాన్యం సంబంధించి అప్పుడు ఘటనా స్థలం నుంచి డైరెక్ట్ రెడ్డికి ఫోన్ చేసినా కూడా పోలీసుల యంత్రాంగం సరిగ్గా స్పందించలేని చెప్పేసి కూడా ఇప్పుడు ఆరోపణ చేస్తున్న పరిస్థితి ఉంది. మరి పబ్బులతో ఎవరైతే ఈ ఆరోపణలు చేస్తా ఉన్నారో, ఎవరైతే దాడికి గురయ్యారో వాళ్ళ దగ్గర నుంచి కంప్లైంట్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళు చేస్తున్నట్టు ఈ ఆఫ్టర్ 9 పబ్ కావచ్చు, రెస్టో పబ్ కావచ్చు, టాప్ క్వీన్ పబ్ కావచ్చు, ఈ 3 పబ్బుల్లో మహిళలతో అసాంఘిక కార్యక్రమాలు చేపిస్తున్నారని చెప్పేసి కూడా చెప్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా ఎప్పటికైనా సరే ఆ పోలీసు యంత్రాంగం కావచ్చు, నిఘా వ్యవస్థలు పట్టించుకొని వాళ్ళు ఆరోపిస్తున్న వాటిల్లో ఎంతవరకు వాస్తవం ఉంది, ఎందుకు దాడి చేయాల్సి వచ్చింది, దాడి చేసిన వ్యక్తులు ఎవరు, దానికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ తీసుకొని చర్యలు తీసుకొని చెప్పని కూడా పలువురు డిమాండ్ చేస్తా ఉన్నారు. శిరీష, అలాగే ఇన్నారెడ్డి అంతా క్లస్టర్ క్లియర్ గా చెప్తున్నారు. కస్టమర్లు మహిళలతో అసాంఘిక కార్యక్రమాలు చేపడుతున్నారంటూ కూడా చెప్పారు. ఒకసారి కంప్లైంట్ ఇచ్చిన తర్వాత కూడా మళ్ళీ వాళ్ళు పట్టించుకోలేదని చెప్తున్నారు. తర్వాత మళ్ళీ వెళ్ళి పోలీసులకు కలిసే ప్రయత్నం చేశారా వీళ్ళు? మళ్ళీ అంటే ప్రయత్నం చేశారు. తర్వాత దీనికి సంబంధించి దాడికి సంబంధించిన వ్యవహారంలో కూడా బంజారాహిల్స్ పోలీసులు పట్టించుకోలేదని చెప్పిన ఆరోపణలు చేస్తారు. మనం బంజారాహిల్స్ పోలీసులు మాట్లాడినప్పుడు ఎప్పుడైతే 100 డయల్ చేశారో ఆ సమయంలో మేము ఖచ్చితంగా యాక్షన్ తీసుకున్నామని చెప్పి కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి. మరి ఇప్పుడు వైరల్ గా మారిన వీడియోస్ మనం సార్ రాజు న్యూస్ స్క్రీన్ మీద మనం చూస్తా ఉన్నాం. వాళ్ళు దాడి చేసిన క్రమాన్ని మనం చూస్తుంటే అంటే ఏదైనా సరే సర్వీస్ ఓరియంటెడ్ సంబంధించిన ఈ పబ్బులు కావచ్చు, హోటల్స్ కావచ్చు, రెస్టారెంట్లు కావచ్చు, ఇవన్నీ కూడా ఏదైనా వాళ్ళకి ఇబ్బంది కలిగినప్పుడు కస్టమర్ సర్వీస్ అందించాల్సిన బాధ్యత ఉంది. అది లేకుండా అడిగారని చెప్పేసి దాడులు చేయడం గతంలో కూడా ఇట్లాంటి ఇన్సిడెంట్ జరిగినాయి. సో ఇది కాకుండా అంటే వీళ్ళు ఆరోపించే ఆరోపణలు కూడా చాలా దారుణమైన ఆరోపణలు ఉన్నాయి. వీళ్ళు మహిళలతో అసభ్యకర కార్యక్రమం నిర్వహిస్తున్నారు, తర్వాత అసాంఘిక కార్యకలాపాలు కొనసాగుతాయన్న నేపథ్యంలో మరి ఎందుకు పోలీసు యంత్రాంగం పట్టించుకోలేదు? గత ప్రభుత్వంలో జరిగిన తప్పిదాలను మళ్ళీ ఈ ప్రభుత్వంలో జరగకుండా ఉంటాయని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. డ్రగ్స్ మీద అలాగనే గంజాయి మీద కూడా తీవ్రంగా హెచ్చరికలు జారీ చేసి దాని మీద నిఘా పెట్టారు. కానీ పబ్బుల మీద కూడా ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటామని చెప్పని రేవంత్ రెడ్డి చెప్పిన క్రమంలో కూడా మరి ఈ చేస్తున్న ఆరోపణలు నిజమంతా వాస్తవాలు ఖచ్చితంగా బయటకు రావాల్సిన అవసరం ఉంది. ఇది సంబంధించిన సీసీ కెమెరా ఫుటేజ్ కావచ్చు, తర్వాత ఇలా చేస్తున్న ఆరోపణల ప్రకారం మహిళలతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న దాని మీద ఖచ్చితంగా ఎంక్వైరీ చేసి చర్య తీసుకోవాల్సిన అవసరం చెప్పని కూడా స్థానికులు కోరుతా ఉన్నారు. శిరీష, రైట్, థ్యాంక్ యూ ఇన్నారెడ్డి.